హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. మామూలుగా ఎవరైనా ఏ విషయంలో అయినా సరే అండి, మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అని అంటాం కదా. కొన్నిసార్లు అయితే ఖచ్చితంగా అదే తిరిగి వస్తుంది. ఈ స్టోరీ వినిన తర్వాత మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. సో అందరూ ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు మనం అత్తా కోడళ్ళ రిలేషన్ అంటే ఏ విధంగా ఉంటే మనకు ఏ విధంగా దొరుకుతుంది అనే దాని గురించి ఒక చిన్న స్టోరీతో మీకు ఇక్కడ స్టార్ట్ చేస్తాను. నేను ఈ స్టోరీ ఎప్పుడో 4-5 years బ్యాక్ విన్నానండి. కాబట్టి ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఏదైనా చెప్పాలి అంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. సో ఒక అమ్మాయి ఉంటుంది. సో వాళ్ళ ఫాదర్ ఉంటాడు, వాళ్ళ మదర్ ఉండదు అనమాట. అమ్మాయికి వాళ్ళ మదరు చనిపోయి ఉంటుంది. ఈ అమ్మాయి కొంచెం చిన్న ఏజ్లో ఉన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోయి ఉంటుంది అనమాట. చాలా చిన్నగా ఉన్నప్పుడు, ఒక 3 years 4 years ఉన్నప్పుడు వాళ్ళ మదర్ చనిపోతుంది. సో వాళ్ళ తండ్రి అన్నీ తనే అయ్యి A to Z తనకి ఏమేం కావాలనుకున్నా మొత్తం తను చూసుకుంటాడు. తండ్రే అన్నీ చూసుకుంటాడు వాళ్ళ కూతురికి. సో తను ఇంకొక మ్యారేజ్ కూడా చేసుకోకుండా తనకి ఎలా కావాలో ఆ విధంగా ప్రతిదీ చూసుకుంటాడనమాట. ఎంత తను తల్లి లోటు ఎంత విధంగా అయితే తీర్చగలడో అంత తండ్రి ఆ స్థానంలో ఉండి అన్ని సేవలు చూసి బాగా తల్లి కంటే ఎక్కువ గారాబంగా చూసుకుంటాడు. ఎందుకంటే తల్లి లేదు కదా. సో ఏమన్నా అంటే బాగా హర్ట్ అవుతుంది. సరే అలానే అవుతూ ఉంది. ఒక సర్టన్ ఏజ్ వచ్చింది. ఒక 10th standard అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. సో అయిపోయినాక తండ్రి ఏం చేయాలి? పెళ్ళి అయితే చేసేయాలి ఇంకా. ఎందుకంటే తండ్రి కదా. సో ఎన్ని రోజులైనా చూసుకోలేరు కదా. సో మ్యారేజ్ చేసేయాలి కూతురికి. సో అప్పుడు ఏం చేస్తాడంటే తను మ్యారేజ్ చేస్తాడు. ఒక మంచి ప్రపోజల్ వెతికి ఇచ్చి మ్యారేజ్ చేస్తాడు. మ్యారేజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ఎలా అనిపిస్తుంది? కొత్త ఇల్లు, కొత్త కల్చరు, కొత్త మనుషులు. సో ఇక్కడ చూసుకున్న ప్రేమే అక్కడ దొరుకుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో అలా అన్నమాట. ఇంకా ఆ విధంగా ఉంటే ఏమవుతుంది అంటే తను మామూలుగా సరే అక్కడికి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఫ్రీడము, ఇక్కడ పెరిగిన వాతావరణము, ఆ ఇంట్లో ఇప్పుడు నా ఇంట్లో ఎలా ఉందో ప్రతి ఇళ్ళల్లోనూ అలానే ఉంటుందా చెప్పండి? నా రూల్స్, నేను పెరిగిన వాతావరణము, నేను చేసిన పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఆ ఇంట్లో ఎలా ఉంటుంది? ఆ ఇంట్లోనూ డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఇంట్లోనే ఇప్పుడు నేను ఎలా చేస్తాను అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుందండి. ఇప్పుడు నా ఇంట్లో నాకు ఎలా ఉంటుంది అంటే ఒకరేమో ఇప్పుడు నాకు నాకు ఆఫీసు 6 o'clockకి, నాకు 3 o'clockకి అయిపోతుంది. సో 6 o'clock ఆఫీస్ అంటే నేనేం చేస్తాను? నా వేలో అది నాకు ఆఫీస్ లేకపోయినా కూడా అది నాకు ఒక హ్యాబిట్ అనమాట. నేను ఎలా వంట చేసుకుంటానంటే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేసి, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కావాల్సిన కర్రీస్ కూడా చేసేసి అక్కడ పెట్టేసి నా పని నేను చేసుకుంటాను. సో ఇంకొకరి ఇంట్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మార్నింగ్ టిఫిన్ అప్పటికప్పుడు మార్నింగ్ టిఫిన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదా ఆఫ్టర్నూన్ అప్పటికప్పుడు లంచ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, మళ్ళీ నైట్ డిన్నర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా అందరి హ్యాబిట్స్ ఒకేలాగా ఉంటాయా? ఎక్కడైనా. ఇప్పుడు నాకున్న హ్యాబిట్టే ఇప్పుడు అందరూ నాలాగే మార్నింగే అన్ని పనులు చేసి పెట్టేసుకునేసి తర్వాత ఆఫీస్ వర్క్ ఉంటుంది, లేకపోయినా వీకెండ్స్ అయినా సరే నాకు అదొక హ్యాబిట్ అయిపోయిందనమాట. ఏంటి అంటే మార్నింగే వంట చేసేసుకుంటాను నేను ఆఫ్టర్నూన్కి, నైట్కి. అంటే నైట్ ఆఫ్టర్నూన్ మళ్ళీ రైస్ కావాలా, చపాతీ కావాలా, అలా వేడిగా చేసుకుంటాను. కర్రీ మాత్రం చేసేసుకునే హ్యాబిట్ నాకుంది. నాకున్న హ్యాబిట్టే వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుందా? ఉండదు. వాళ్ళకు ఒక హ్యాబిట్ ఉంటుంది కదా. ఇలా నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఈ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా చిన్న డిఫరెన్సెస్ మనకు పెద్దగా కనిపిస్తాయండి. మనం తీసుకునే వేలో ఉంటుందన్నమాట ఏదైనా. కొన్నిసార్లు మనసుకి కష్టంగా అనిపించినా కూడా కొన్ని విషయాల్లో మనం అడ్జస్ట్ అవ్వాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. ఇక్కడ ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది అంటే వాళ్ళ నాన్న అన్నీ చూస్తారు కదా, ఇంకా గారాబంగా పెంచుకున్నారు కాబట్టి నా కూతురు బాగా ఉండాలి అన్న దీంతో బాగా గారాబంగా ఉండాలి అని ఇచ్చి చేశాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు అమ్మాయి రోజుకి కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ
తల్లి లేదు, తండ్రి ఒక్కడే, వెనక ముందు ఎవరు లేరు. ఆ అమ్మాయి ప్రపంచం డిఫరెంట్గా ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తగారింట్లో ప్రపంచం డిఫరెంట్గా ఉంది కాబట్టి అమ్మాయికి కష్టంగానే అనిపిస్తుంది అనమాట. సో అలా రోజులు గడుస్తూ ఉంటే అమ్మాయి ఏం చెప్తుందంటే వాళ్ళ హస్బెండ్తో, నాకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగా నచ్చినారు, మీరు కానీ మామయ్య గారు కానీ, మీ వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ అత్తమ్మ వల్లే నాకు కొంచెం కష్టంగా ఉంది, నేను అడ్జస్ట్ అవ్వలేకన్నా ఉండాను అంటుందన్నమాట. అది ఒక్కసారి ఆ అమ్మాయి ఫీల్ అయిన తర్వాత ఆ అమ్మాయి మనసులో అదే థాట్ ఉండిపోయి అదే ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో తను ఇంకా అదే ఫీల్తోనే ఉంటుంది. తను ఎంత మంచి చేసినా తన ఫీల్ మారదనమాట. వాళ్ళ అత్తలో ఉండే మంచితనము ఆ అమ్మాయి గమనించదు. సో అదే వేలో డైలీ రోజులు గడిచే కొద్దీ ఇలానే ఫీల్ అవుతూ ఒకసారి ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నకు చెప్తుంది, నాన్న నాకు ఇంట్లో ఉండే వాళ్ళందరూ బాగా నచ్చినారు, కానీ మా అత్తమ్మతోనే నాకు ఇక్కడ ప్రాబ్లము, అసలు నేను అడ్జస్ట్ అవ్వలేకన్నా ఉండానా, నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్తుంది అనమాట వాళ్ళ నాన్నకి. అప్పుడు వాళ్ళ నాన్నకి ఆ విషయం చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, అవునమ్మా నీకు అంత కష్టమైందా, మీ అత్తమ్మ అసలు వద్దనుకుంటున్నావా ఏంటి ఏమి అని ఆలోచించి, అవును నాన్న నాకు మా అత్తమ్మ నచ్చలేదు, మా అత్తమ్మ వద్దు, నాకు మా హస్బెండ్ ఓకే, మా మామ ఓకే అని చెప్తుంది అమ్మాయి. సరే అయితే అమ్మ ఒక పని చెయ్యి, ఏం చేస్తావు అంటే వాళ్ళ డాడీ జస్ట్ కొంచెం పౌడర్ లాగా ఉండేది ఒక ఐటెం ఇచ్చి పంపిస్తాడు. ఏం చెప్తాడంటే, ఇచ్చి పంపించేటప్పుడు ఈ ఏదైతే నీకు ఇస్తున్నానో ఆ పౌడర్ని రోజు మీ అత్త తినే అన్నంలో కొంచెం కొంచెం కలుపమ్మా, స్లోగా పాయసం ఎక్కి మీ అత్త చనిపోతుంది, ఒకేసారి పోతే కోడలు వచ్చిన తర్వాత వాళ్ళ అత్త చనిపోయిందనే టాక్ వస్తుంది, చాలా రూమర్స్ వస్తాయి, సో ఈ విధంగా చెయ్యి అని చెప్తుందన్నమాట. వాళ్ళు చెప్తాడనమాట వాళ్ళ నాన్న. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి నిజంగానే అనుకునేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత డైలీ ఏం చేస్తుంది అంటే, ఆ అమ్మాయి డైలీ వాళ్ళ అత్త అన్నం తినేటప్పుడు మార్నింగ్ ఏదో ఒక టైంలో కొంచెం కలిపి పెడతా వస్తుంది అనమాట. సో ఈ అమ్మాయికి ఇంకొక ఫీలింగ్ ఏముంది, ఓ మా అత్త ఇంకొద్ది రోజులే కదా బతికేది, చనిపోతుంది, నేను కొంచెం యాక్ట్ చేద్దాము, నటిద్దాము అని బాగా మాట్లాడడం, మంచిగా మాట్లాడడం, ప్రేమతో పలకరించడం, కొసిరి పెట్టడం ఇలా స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు అంతకంటే రెట్టింపు ప్రేమ వాళ్ళ అత్త కూడా చూపిస్తుంది అనమాట. అంటే వాళ్ళ అత్తకు అసలు విషయం తెలీదు, బట్ ఈ ఆమె చూపించే ప్రేమతో ఆమె కూడా డబుల్ ప్రేమని చూపిస్తుంది. సో చూపించినప్పుడు ఏమవుతుందంటే బాగా ఎఫెక్షన్ ఏర్పడుతుంది వాళ్ళిద్దరికి. ఎందుకంటే వాళ్ళిద్దరే కదా యాక్చువల్గా టైం స్పెండ్ చేసేది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అత్త కోడళ్ళే, మామ కొడుకు ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి, ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళిద్దరికీ ఒకరినొకరికి వదిలి ఉండలేనంత దగ్గరగా క్లోజ్ అవుతారనమాట. క్లోజ్ అయినప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఇంకా రోజులు చాలా దగ్గర పడిపోతున్నాయి, అప్పుడు అయ్యో మా అత్త ఇంత మంచిది, నేను ఈ విధంగా చేశాను, మా అత్త చనిపోతుందేమో అని మళ్ళీ పరిగెత్తుకుంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నాన్న మా అత్త చనిపోకూడదు, మా అత్త చాలా మంచిది, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను, మా అత్త చనిపోకూడదు, ఏదో ఒకటి చేయి నాన్న అంటుందన్నమాట. అన్నప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్తారంటే, వాళ్ళ నాన్న, అమ్మ నేనేం నీకు పాయిజన్ ఇవ్వలేదు, మీ అత్తని చంపమని ఇవ్వలేదు, అది జస్ట్ షుగర్ పౌడర్ అంతే, ఊరికే నేను చెప్పాను దానికి నువ్వు మీ అత్త మీద ఉన్న ప్రేమ, ఇప్పుడు ఆమె నువ్వు ఎలాగో వెళ్ళిపోతుంది, నువ్వు ఎలా ప్రేమ చూపించావో ఆమె నీ మీద అలానే గురిపించి ఇప్పుడు మీరిద్దరూ దగ్గర అయ్యారు, అదే చిన్న దీంతో పోగొట్టుకుంటే మీ అత్త ఈజీగా వెళ్ళిపోతుంది, అర్థం చేసుకోబట్టి మీరిద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ వచ్చింది, ఉన్న గ్యాప్ బాగా తొలగిపోయి మంచిగా దగ్గర అయ్యారు, ఇది ఎవరి మీదైనా సరే మనం ఈ విధంగానే ఉంటే కనుక, అంటే ఒక్కటండి, చాలా వరకు ఏదైనా సరే మనం ప్రేమనిస్తే మనకు అదే వస్తుంది, మనం ద్వేషం ఇస్తే మనకు అదే వస్తుంది, చాలామంది చాలా వరకు చెప్తూనే ఉంటారు కదా, నార్మల్గా మనం కూడా గమనిస్తూ ఉంటాము. బట్ కొన్ని విషయాల్లో నేనేమంటాను అంటే, ఒక 70% మనం ప్రేమతో గెలుచుకోవచ్చండి, లేదు ఇంకా 30% మూర్ఖులు ఉంటారు. నేను ఎంత చెప్పినా వినను, నేను ఇంతే మారను, నేను చెప్పిందే వేదవాక్యం, నేను చెప్పిందే జరగాలనుకుంటే అది చాలా తప్పు. ఎవరిలోనైనా మీకు ఒక ఆడబిడ్డల టార్చర్ ఉండో, లేదా అత్త కోడళ్ళు రిలేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఫస్ట్ అయితే మంచిగా ట్రై చేయండి, మార్చుకోవడానికి ట్రై చేయండి. అందరూ ఒకేలాగా ఉండరండి, అత్తగారు అనే వాళ్ళు కూడా కొంచెం మారాలి, ఎప్పుడూ ఒకేలాగుంటే అది కుదరదు. మనము ఏ విధంగా అయితే
అత్తగా ఉన్న వాళ్ళకి ఇక్కడ చెప్తున్నానండి, ఏ విధంగా అయితే మీ భర్తతో మీరు హ్యాపీగా ఉండాలనుకుంటారో వచ్చే భార్య కూడా తన భర్తతో తను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటుంది. మీకు కూడా ఎవరైనా మీ అత్తగారో లేదా మీ ఇంట్లో ఆడపడుచుగారో ఆ విధంగా డిమాండ్ చేస్తే మీకు ఎలా నొప్పి పుడుతుంది చెప్పండి. ఇప్పుడు అదేవిధంగా మీ కోడలు వచ్చిన తర్వాత మీరు కూడా అర్థం చేసుకోవాలండి. అదేవిధంగా మీ కూతురు ఉంటే మీరు ఏం చేస్తారు? కూతురు ఉన్నప్పుడు మీ కూతురికి మీ అల్లుడు బాగా చూసుకోవాలని, లేదంటే మీ కూతురు చెప్పినట్లు వినాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో, మరి మీ కోడలు చెప్పినట్లు కూడా అదేవిధంగా మరి కోడలు కూడా అబ్బాయితో అదేవిధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఇద్దరు కలిసి ఉంటే ఆ ఇల్లు చాలా బాగుంటుందండి ఎప్పుడు కూడా. కాబట్టి చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఏవైనా నార్మల్గా ఏ ఇంట్లో అయినా ప్రతి ఇంట్లోనూ వస్తూనే ఉంటాయి. మనం మనుషులం కదా. సో ఒకరికున్న అభిప్రాయం ఇంకొకరికి ఉండదన్నమాట. చాలా విషయాల్లో ఒకరికున్న అభిప్రాయం ఇంకొకరికి ఉండదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, చాలా విషయాల్లో అడ్జస్ట్ అయిపోతేనే జీవితం అనేది ముందుకెళ్తుందండి. లేదు అంటే ఎదుట్లో ఉన్న కోడలు సుఖంగా ఉండదు, అత్త సుఖంగా ఉండదు, ఇంట్లో ఉన్న బిడ్డలు సుఖంగా ఉండరు, అదేవిధంగా మామ సుఖంగా ఉండరు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యి, ఎవరో ఒకరు కాదు అందరూ కొంచెం కొంచెం తగ్గి అడ్జస్ట్ అయిపోతూ ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. ప్రతి విషయంలోనూ ప్రతి ఇళ్లల్లోనూ గొడవలు అనేది కామను. ఎందుకంటే ఎట్లాంటి వాళ్ళకైనా ఒక్కొక్కసారి కోపం రావడం, ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు వినకపోవడం, నేను చెప్పింది మీకు నచ్చకపోవడం, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఇళ్ళల్లోనూ ప్రేమగా ఉన్నా కూడా మనం ఏ విధంగా అయితే మన ఆడబిడ్డని ఇచ్చినప్పుడు మన ఆడబిడ్డ ఇంట్లో ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తామో, కోడలు వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఉండాలండి. ఇంకొకటి, కోడలు కూడా ఏదో అంటే వాళ్ళ మీద మేము సంపాదిస్తున్నాం కదా, మేము ఇలా చేస్తే, మేము ఇలా డామినేట్ చేస్తే కాదండి. మీరు మంచిగా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది, మీ పిల్లలకి ఫ్యూచరు బాగుంటుంది, వాళ్ళకి అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు, వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేస్తారు. డబ్బులే ప్రపంచం కాదండి, డబ్బులు ఖచ్చితంగా అవసరమే. డబ్బులు ఖచ్చితంగా మన లైఫ్లో చాలా అవసరం. సేమ్ టైం అత్తామామలు అమ్మా నాన్నలు కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఇచ్చే ప్రేమను బట్టి ఎదుటి వాళ్ళ ప్రేమ కూడా ఉంటుంది. ఈ విషయాలు కానీ తెలుసుకుంటే కనుక మనం జీవితంలో చాలా వరకు చాలా ఫ్యామిలీస్ డైవర్స్ తీసుకోవండి. సింగిల్గా ఉండాలి, ఉంది అని ఇష్టం ఉన్నా కూడా మీకు ఎవరో ఒక సపోర్ట్ పిల్లల కోసమైనా కావాలి కదండి. మరి అత్తామామను చూసుకోవడానికి ఏమవుతుంది? అదేవిధంగా అబ్బాయిలు కూడా మీ అత్తామామగారికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో మీ అమ్మ నాన్నగారికి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అందరూ సర్దుకోవని పోతేనే సంసారం అండి. ఒక్కరితో అయిపోయేదైతే కాదు ఇది. ప్రతి ఇళ్ళల్లోనూ గొడవలు కామన్ ఉంటాయి. అందరూ సర్దుకొని పోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే మేము ఎంత చూసినా మా అత్తగారు వినలేదు అని. ఇక్కడ అత్తలు మారాలి, కోడన్లు మారాలి, ఆడపడుచులు మారాలి. ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు అనిన తర్వాత ఆడవాళ్ళ మనస్తత్వాలు 90% ఇలానే ఉంటాయి. మేము పోయిన చోట బాగుండాలి, మాకు ఎటువంటి అడ్డంకు ఉండకూడదు అని. కానీ మన వే ఆఫ్ థింకింగ్లోనే చేంజ్ అనేది చాలా అవసరం అండి. మన వీడియో చూసి కొంచెం ఒక్కరు ఇద్దరు మారినా కూడా హ్యాపీనే కదా. సో అందుకనే ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. మీ కామెంట్స్ అంటే మీ ఒపీనియన్స్ కామెంట్ రూపంలో చెప్పండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.